ఇది కదరా నిజమైన D20 ప్రోమో అంటే. నాకైతే లేటెస్ట్ గా వచ్చిన D20 ప్రోమోలో ప్రతి ఒక్కరైతే ఎరగదీసి పడేశారు. జతిన్ అయినా కానీ, రాజు అయినా కానీ, చిట్టి మాస్టర్ అయినా కానీ, యష్ మాస్టర్ అయినా కానీ, చివరిలో పండు మాస్టర్ వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే నేనైతే అయ్యాను. అసలు ఏం జరిగింది మొత్తం అయితే మాట్లాడుకుందాం. రీసెంట్ గా వచ్చిన D20 ప్రోమోలో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ బిన్ని మాస్టర్ గారు అయితే ఈ విన్నర్ ని కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. అసలు విన్నర్ ఎవరు మొత్తం A to Z మాట్లాడుకుందాం. మీరు నిజంగా D20 ఫ్యాన్స్ అయినా, రాజు ఫ్యాన్స్ అయినా, జతిన్ ఫ్యాన్స్ అయినా, సంకేత్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైటట్టు లైక్ చేయండి. అందరికీ తెలియాలి ఇంతమంది ఉన్నారా నాయన D20 ఫ్యాన్స్ అని. ఒకటే చెప్తున్నా, స్టార్టింగ్ లోని జతిన్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసి పడేశాడు. ఓకేనా, ఏమి డాన్స్ చేశాడు మామ. నిజంగా జతిన్ కి ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఇందుకే కదా జతిన్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, జతిన్ విన్నర్ అవ్వాలని ఇంతమంది అనుకుంటున్నారు అని నాకైతే అనిపిస్తుంది. ఎక్సలెంట్ వావ్ మూమెంట్స్ అయినా కానీ, ఓకేనా, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ కిల్డ్ ఇట్, అసలు ఈ కిల్డ్ ఇట్ అంతే సూపర్ గా చేశాడు మామ. అలాంటప్పుడు విన్నర్ అని అనకుండా ఉంటారా? విజయ్ బిన్ని మాస్టర్ గారు అయితే ఒకటే చెప్పారు, ఇది ఫినాలే అయితే, ఓకేనా, ఫినాలేలో నువ్వు ఇలా డాన్స్ చేస్తే నిజంగా విజయ్ బిన్ని మాస్టర్ గారు అయితే జతిన్ నువ్వే విన్నర్ అని కూడా అనేసారు. ఓకేనా, అక్కడ ఉన్న యాంకర్ కూడా, ఓకేనా, యాంకర్ కూడా అదే అన్నాడు, నిజమైన విన్నర్ జతిన్ అని. నాకు కూడా అదే అనిపించింది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. మిగతా వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. రాజు అయినా కానీ, రాజు గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, రాజుకు కొరియోగ్రఫీ చేసింది చిట్టి మాస్టర్, యష్ మాస్టర్, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఎక్సలెంట్ గా ఉంటుంది. మామ జతిన్ అయితే ఎర్రగా తీసి పడేశాడు, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత రిషిక ఏమైనా తక్కువ డాన్స్ చేసిందా ఏంటి స్వామి? ఆడపిల్ల అయినా కానీ ఆడ పులిలా డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి మాత్రం. ఆ అమ్మాయి కూడా ఇది ఫినాలే అయి ఉంటే నిజంగా ఆ అమ్మాయి కూడా నిజంగా విన్నర్ అయితే అయ్యేది, రిషిక కూడా. ఓకేనా, D20 లో విన్నర్ ఎవరు అన్నారు ఎవరు అది కూడా నేను చెప్తా ఖచ్చితంగా. ఓకేనా, రిషిక మాత్రం ఎర్రగా తీసి పడేసింది, రిషిక కూడా. ఓకేనా, ఎక్కడ తగ్గేదే లే, వావ్ మూమెంట్స్ లో కూడా చింపి పడేసింది. ఎక్సలెంట్ అయితే నాకైతే అనిపించింది. ఆ తర్వాత మామ వచ్చాడు మామ, మామూలుగా లేదు. D20 రాజు కాదు, D10 రాజు కాదు, నిజంగా డి అంటేనే రాజు అనేలాగైతే ఎర్రగా తీసి పడేశాడు డాన్స్ పర్ఫార్మెన్స్. రెజీనా మేడం గారు చెప్పారు కదా, కొంచెం డిఫరెంట్ గా చెయ్యి రాజు అని. అందుకే యష్ మాస్టర్ అయితే దింపారు. రాజుకు కొరియోగ్రఫీ చేసింది ఎవరంటే యష్ మాస్టర్ గారు. రీసెంట్ గా రాజు అండ్ సంకేత్ డాన్స్ చేసినప్పుడు చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. కాకపోతే ఇప్పుడైతే ఓకేనా, ఇప్పుడైతే యష్ మాస్టర్ గారు అయితే రాజుకు కొరియోగ్రఫీ అయితే చేశాడు. రాజు ఎక్సలెంట్, అసలు చాలా అంటే చాలా చేంజ్ గా ఉన్నాడు మా. ఓకేనా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే కనబడుతున్నాయి, ఇది మాత్రం నిజం. నిజంగా యష్ మాస్టర్ డాన్స్ అయితే అలాగే ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏ బాగా అనే సాంగ్ కి అయితే లేడీ ఓరియంటెడ్ సాంగ్ మామ అది, దానికైతే రాజు ఎరగ తీసి పడేశాడు. ఓకేనా, రాజు కూడా ఎక్సలెంట్. కానీ దాన్ని ఎంకరేజ్ చేసిన చిట్టి మాస్టర్ ఉన్నారు చూసావా, ఇప్పటిదాకా రాజుకు నేను కొరియోగ్రఫీ చేశాను, ఇప్పుడు చిట్టి యష్ మాస్టర్ చేసేది ఏంది అని అనుకోకుండా, ఓకేనా, అక్కడైతే చిట్టి మాస్టర్ గారు కూడా యష్ మాస్టర్ గారిని ఎంకరేజ్ చేయడం నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ తర్వాత యష్ మాస్టర్ కూడా డాన్స్ చేశాడు మామ. ఆ సాంగ్ కి బగా అనే సాంగ్ కి యష్ మాస్టర్ గారు కూడా డాన్స్ అయితే వేశారు, ఎర్రగా తీసి పడేశాడు యష్ మాస్టర్ కూడా. ఓకేనా, ఆ తర్వాత చివర్లో అయితే పండు మాస్టర్ వచ్చాడు మామ. పండు మాస్టర్ కొరియోగ్రఫీ ఎవరంటే విక్కీ. అతను చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అతను ఏడుస్తుంటే పండు మాస్టర్ ఒకటే అన్నాడు, రే నువ్వు వేడవకరా, నువ్వు వేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది అని. నిజం మామ, నిజంగా డీలో మనల్ని ఎంటర్టైన్ చేసింది ఎవరు అంటే పండు మాస్టర్. ఈసారి కప్పు నమ్దే అని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఓకేనా, D20 ఇంత ఇంట్రెస్టింగ్ గా రావడానికి కారణం కూడా పండు మాస్టర్. ఎందుకంటే చాలా సార్లు పండు మాస్టర్ ఫినాలే దాకా వస్తాడు ఓడిపోతాడు అనేదాన్ని ఒక కామెడీగా అయితే చేశారు చాలా మంది. కానీ ఈసారి పండు మాస్టర్ ఎలాగైనా విన్ అవుతాడని పండు మాస్టర్ ఫస్ట్ నుంచే చెప్తున్నాడు, ఈసారి కప్పు నమ్దే అని. కానీ అలాంటి పండు మాస్టర్ కి ఇలా ఇదవటం అంటే చాలా బాధగా ఉంది. పండు మాస్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు. అదే మనకి ప్రోమోలు అయితే మీరు చూసినట్లయితే చివరిలో పండు మాస్టర్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. అక్కడైతే ఆది గారు నాకు సూపర్ గా నచ్చారు. ఈసారి ఎవరు కప్పు కొట్టినా కానీ పండు మాస్టర్ నువ్వు కొట్టినట్టే, ఎందుకంటే ఈసారి కప్పు నీదే, నువ్వు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసావు అని చెప్పినప్పుడు నాకైతే సూపర్ అనిపించింది మామ. విజయ్ బిన్ని మాస్టర్ కూడా అదే చెప్పాడు, రెజీనా మేడం గారు కూడా అదే చెప్పారు. ఓకేనా, D20 ప్రోమో అయితే ఈసారి అన్ని ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేదు మామ. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఓకేనా, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఈసారి ఎపిసోడ్ మాత్రం బూమ్ బద్దలైతే అవబోతుంది, ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇంకా. ఓకేనా, కానీ మీరు ఎపిసోడ్ చూడండి. ఈసారి ఎపిసోడ్ అయితే మామూలుగా అయితే ఉండదు, మార్క్ మై వర్డ్స్. ఓకేనా, ఎపిసోడ్ సూపర్ గా ఉంటుంది. మీలో ఎంతమంది పండు మాస్టర్ వెంటనే రికవరీ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ అనేది బద్దలయ్యేటట్టు ఇప్పటికైనా లైక్ చేయండి, కామెంట్ లో తెలపండి. నిజంగా మీకు D20 లో ఎవరు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.